ఒకనాడు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కోసం సీతమ్మ తల్లి వద్దకి వచ్చాడు. సీతమ్మ పాదాలపై శిరస్సు ఉంచి నమస్కరించి తల పైకి ఎత్తి చూడగా ఎంతో ప్రకాశవంతమైన సీతమ్మ నుదుటిన కుంకుమను, పాపిడి మొదట్లో సింధూరం ఉండటాన్ని గమనించాడు. దాంతో హనుమ, పాపిడిలో అలా సింధూరం ఎందుకు పెట్టుకున్నావు తల్లి అని సీతాదేవిని అడిగాడు. అప్పుడు సీతమ్మ, నా నాథుడు శ్రీరామచంద్రుని క్షేమం కోసం పెట్టుకున్నాను. ఇలా నుదుటిన సింధూరం ధరిస్తే నా ప్రభువుకి రక్షణ కవచంలా ఉంటుంది, ఆయనకు ఏ కష్టం రాకుండా కాపాడుతుంది అని చెప్పింది. శ్రీరామునికి ప్రియమైన భక్తుడు హనుమ రాముని కోసం తన సర్వస్వం ధారపోసేవాడు. రామయ్య రక్ష కోసం సీతమ్మ తల్లి పాపిట సింధూరం ధరించింది. మరి నా దేహమంతా రామమయమే కదా, నేనేం చెయ్యాలి అనుకుని శరీరమంతా దట్టంగా సింధూరం పూసుకొని శ్రీరాముని వద్దకు వెళ్ళి నమస్కరించాడు. హనుమంతుడి తీరు చూసి రామయ్య నవ్వుతూ, ఇదంతా ఏమిటి హనుమ అని అడిగాడు. దానికి తానెందుకు అలా చేసింది వివరించాడు హనుమంతుడు. ఆ జవాబుకి ముచ్చటపడిన శ్రీరాముడు, హనుమ, నా రక్షణ కోసం నువ్వు దేహమంతా సింధూరం రాసుకున్నావు కాబట్టి నిన్ను సింధూరంతో పూజించిన వారికి నేను రక్షగా నిలిచి ఉంటాను అని వరమిచ్చాడు. ఇది సింధూరం కథ.